శ్రీ గణేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ అయితే మళ్ళీ వీడియో అయితే తీయలేదు. అండ్ ఆఫ్టర్నూన్ అయితే వీడియో తీస్తున్నా. అండ్ మార్నింగ్ వచ్చేసి మనము 8 o'clock ఆన్ చేసి మనకి 9:30కి ఏమో బుకింగ్ పడింది. 9:30కి బుకింగ్ పడింది. అండ్ ఫస్ట్ అయితే మంచి బుకింగ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. అలా మనకి వెహికల్కి అనేది బేరింగ్ పోయింది. మన కార్ బేరింగ్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్లో బేరింగ్ అనేది పోయింది. అదే అయితే వేపిద్దామని వచ్చిన. ఒకవేళ తొందర అయిందనుకో మళ్ళీ కంటిన్యూ డ్యూటీ చేస్తా, లేదంటే ఇక ఇంతవరకు అయితే కంప్లీట్ డ్యూటీ అయితే ఆఫ్లైన్ అయితే చేసేస్తా. అమౌంట్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్కి అయితే పర్లేదు. నిన్నటికన్నా నిన్న అంతా కాలేదు ఆఫ్టర్నూన్కి. నిన్న ఆఫ్టర్నూన్ మంచిగా అయింది. ఈరోజు అయితే తక్కువనే ఉంది. ఇక బేరింగ్స్ అయితే తీసుకున్నా. బేరింగ్ బ్యాక్ సైడ్ బేరింగ్ అనమాట. ఇది వచ్చేసి ఒకటి 3,000 చిల్లర ఉంది. ఒక్కొక్కటి 3,000 చిల్లర ఒకటి. అండ్ ఇంకా బూట్స్లు పోయినాయంట. బూట్స్లు తీసుకున్నా. ఇక ఇప్పుడైతే ఇది తీసుకొని ఇంటికి అయితే వచ్చేసిన. ఇక తినేసి వెళ్ళిపోయి ఆలుగా తిననీక కూర్చోరు మెకానిక్లా. మన కలం దగ్గర అనమాట వేయించేది నేను. ఇక తినేసి వెళ్ళిపోయి చేపిస్తా. ఒకవేళ తొందర అయిందనుకో మళ్ళీ కంటిన్యూ డ్యూటీ చేస్తా, లేదంటే ఇక మళ్ళీ రేపు తీస్తాను అనమాట వెహికల్. అండ్ చాలా చూపిస్తాడు ఎంత వేసినాం అమౌంట్ అనేది. అండ్ ఇంకొకటి నిన్న ఒకటి చెప్పడం మర్చిపోయినా. అండ్ ఎయిర్పోర్ట్లో చాలామంది వెళ్తారు కదా, మన ఎగ్జిట్ గేట్ అనేది ఎవరు అంత గుర్తుపెట్టుకుంటలేరు. అది అనేది చేంజ్ అయింది కదా. మనకి అక్కడ కార్ రేసింగ్ ఉంటుంది కదా, కార్ రేసింగ్ పక్క సైడ్కి వెళ్ళి రూటింగ్ పెట్టారు అనమాట. అందరూ మర్చిపోయి సడన్ వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ మనకి ఎగ్జిట్ ఉంటుంది అక్కడ వెళ్ళిపోతే కానీ ముందుకి. అండ్ మళ్ళీ అట్లా రివర్స్ వెళ్ళడానికి రాదు. అక్కడ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. మళ్ళీ తిప్పుకొని రావాలి వెహికల్. మనకి కిలోమీటర్ బొక్క అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే మన కార్ రేసింగ్ కన్నా ముందే రైట్ సైడ్ దబాయించరండి. ఎందుకంటే ముందే వెళ్ళిపోయినాక ఇబ్బంది అవుతుంది మీకే. అది నేను చెప్పలేదు. అండ్ ఇంకొకటి అంతే, గేమ్ లేదు. ఇక అమౌంట్ ఎంత అయింది ఏంది కథ అనేది చూపిస్తా. అండ్ మనకి బేరింగ్ వేసేటప్పుడు వీడియో తీస్తా, చూడండి ఎట్లుంటుంది అనేది. ఓకే మరి చూడండి. డ్యూటీ అయితే క్లోజ్ చేసిన. టైం వచ్చేసి అయితే 2:30, 1:30కే డ్యూటీ క్లోజ్ అయిపోయింది. ఇక సామాన్ తీసుకొని వచ్చేవరకు లేట్ అయింది. ఇంటికి వచ్చి ఇక వీడియో తీస్తున్నా. అండ్ ఈరోజు వచ్చేసి డేట్ అండ్ టైం చూపిస్తా చూడండి. అండ్ ఈరోజు టైం వచ్చేసి అయితే డేట్ వచ్చేసి అయితే 4 అనమాట ఈరోజు. అండ్ ఈరోజు వచ్చేసి మంగళవారము, ట్యూస్డే. ఇక అమౌంట్ విషయానికి వచ్చేసి మనం ర్యాపిడో అయితే చూద్దాం. ర్యాపిడోలో అయితే ఏం చేయలేదన్నమాట ఈరోజు. ఇది లాస్ట్ నిన్నది. ఈరోజు 2 డే. ఈరోజు అయితే ఏం చేయలేదు. అమౌంట్ తక్కువ ఇస్తున్నాను, ఇంకా ఇలా కొట్టలేదు. ఇక మనం డైరెక్ట్ ఓలాకి అయితే వెళ్ళిపోదాం. ఓలాలో వచ్చేసి టోటల్ ఎంత వేసినామంటే 1,748 రూపీస్ అయితే వేసిన. మంచిగా అయింది. 4 బుకింగ్సే కొట్టినా, ఎక్కువగా కొట్టలేదు. 4 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. అండ్ ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 832 రూపీస్ వచ్చింది మనకి 27 కిలోమీటర్కి. ఫస్టే మంచి బుకింగ్ అయితే తీసుకున్నా. 27 కిలోమీటర్కి 832. అండ్ ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 9 కిలోమీటర్లకి 325 అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి మ్యాక్సిమం ఎక్కువ అమౌంట్ ఎక్కువ వస్తుంది తీసుకున్నాను. కిలోమీటర్కి ఎక్కువ వస్తేనే తీసుకుంటున్నా, లేకుంటే తీసుకుంటలేను అనమాట. ఇది వచ్చేసి మనకి 13 కిలోమీటర్కి 358. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్ బుకింగ్. ఇదైతే తక్కువ, ఎందుకంటే ఇక ఇంటి సైడ్ అనే నాకు అది బేరింగ్ పోయింది. అది వేపిద్దామని బుడ్స్లో బేరింగ్ అయితే పోయింది. అది వేపిద్దామని ఇక ఇంటి సైడ్ తక్కువ ఇచ్చిన అమౌంట్ 70 కిలోమీటర్కి 261 వచ్చిండు. ఇక ఎట్లా ఎంటీ వచ్చే బదులు తీసుకుంటే డీజిల్కి వస్తుందని తీసుకున్నాను అనమాట. ఇది 4 బుకింగ్స్ అయితే కంప్లీట్ అయింది. అండ్ నిన్న మీకు చెప్పాను కదా, 29 రూపీస్ కడితే మనకి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట. ఇది ఓలా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట. 29 రూపీస్ తీసుకుంటే 0 కమిషన్ అనమాట. అది ఒకవేళ అండ్ 0 కిలోమీటర్ చేసినాం చూడండి. 81 అయితే తిరిగినాం. 82 టోటల్ 82 అయితే తిరిగిన. ఓకే మరి
అది టోటల్ అయితే 1700 చేంజ్ అయితే అయింది. అండ్ ఈ ఆఫ్టర్నూన్ వరకే అయింది అంత బిల్లు. అండ్ ఇక మళ్ళీ ఒకవేళ ఇప్పుడైతే రిపేర్ చేయించేసి బేరింగ్ వేయించుకొని ఒకవేళ తొందర అయిందనుకో మళ్ళీ తీస్తా. చాలా చూపిస్తా చూడండి అది ఎట్లా చేస్తారు ఏంది కథ అనేది. ఇప్పుడు షెడ్ కాడికి అయితే తీసుకొచ్చిన వెహికల్. ఇప్పుడు అది ఇచ్చినాక చూపిస్తా ఎట్లుంది అనేది. బేరింగ్ అనేది పోయిందనమాట. మొత్తం సెట్ మొత్తం కొత్తగా వేసాను.
డిఫరెంట్ వస్తుందా? వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 4:30 అవుతుంది. మనం నిన్న ఈరోజు చేసిన అమౌంట్ ఈ బండికాయ ఈరోజు పెట్టేసినాం అనమాట. మొత్తం టోటల్ వచ్చేసి లింక్ రాడ్లు వచ్చేసి 2 వేయించిన. ఎప్పుడైనా సరే లింకు రాడ్లు 2 ఒకటి పోయినా 2 వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకటి పోతే మడే ఇంకొకటి వెళ్ళిపోతుంది. 2 కొత్త వేయించిన. అండ్ బేరింగ్ వేయించిన. బ్యాక్ సైడ్ పోయింది బేరింగ్, ఫుల్ సెట్ అనమాట, అది వేయించిన. అండ్ ఇంకొకటి వచ్చి స్టీరింగ్ రాడ్ బుట్స్ అయినాయి, బుట్స్లో ఈ 2 వేయించిన. ఈ అంతే. టోటల్ వచ్చేసి మనకి మెకానిక్ ఛార్జెస్, లింక్ రాడ్ వచ్చేసి 1200 2. అండ్ బేరింగ్ వచ్చేసి అయితే 3000. అండ్ బ్రూస్ స్టీరింగ్ బ్రూస్లు వచ్చేసి 100 రూపీస్ అనమాట. అది ఇక మనకి మెకానిక్ ఛార్జెస్ వచ్చేసి 800 తీసుకోండు. ఇక టోటల్ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ 5000 అయితే అయింది. కథం. నిన్న ఈరోజు చేసిన బిల్ అయితే బండికి అయిపోయింది. ఇట్లా ఉంటాయి మెయింటెనెన్స్ అనేది కార్లకి. అప్పుడప్పుడు తగులుతూ ఒకటేసారి తగులుతాయి అమౌంట్ పెద్దగా, లేకుంటే చిన్న చిన్న ఆయిల్ చేంజింగ్ ఇవి ఉంటాయి అనమాట. ఇక ఇప్పుడైతే ఏం వెహికల్ అయితే తీయను. ఇక రేపు నుండి అయితే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తా. ఓకే మరి, బాయ్. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.